ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యూడీపీకి, టీసీపీకి డిఫరెన్స్ అనేది చూద్దాము. సో, యూడీపీ, టీసీపీ ఈ 2 ప్రోటోకాల్స్ అనేది ఓఎస్ఐ మోడల్‌లో గాని, టీసీపీ/ఐపీ మోడల్‌లో గాని, ట్రాన్స్‌పోర్ట్ లేయర్‌లో అయితే ఉంటాయి. సో, బేసికల్‌గా ఈ రెండిటికి పర్పస్ ఏందంటే, ఒక డేటాని రి రి తీసుకురావడం అనేది దీని పర్పస్ అనమాట. కానీ 2 డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తాయి. సో, బేసికల్‌గా ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ యూడీపీ అనేది ప్రోటోకాల్ ఉంది. సో, యూడీపీ ప్రోటోకాల్‌లో మనం మనం గమనించినట్లయితే యూడీపీలో ఒక రిక్వెస్ట్ అనేది వచ్చినప్పుడు, సో, దానికి రిక్వెస్ట్‌లనేది వస్తుంటది. దానికి రెస్పాన్స్ అనేది వస్తా ఉంటది. సో, రిక్వెస్ట్ వస్తుంటది. రెస్పాన్స్ వస్తుంటది. అంటే నువ్వొకటి నువ్వొకటి అడుగుతావు. అది నీకు ఇస్తా ఉంటది అంతే. కానీ అది నీకు వచ్చిందా లేదా అనేది కేర్ చేయదనమాట అది. సో, బేసికల్‌గా నేను నేను మీతో మాట్లాడుతున్నాను. మీరు వింటున్నారా లేదా అనేది అది నేను నేను వినట్లేదు. నువ్వు వింటున్నారా లేదా అనేది నేను అక్నాలెడ్జ్ చేయట్లేదు. సో, దీన్నేమంటారంటే మనం యూడీపీ ప్రోటోకాల్‌లో ఇలా జరుగుతదనమాట. సో, ఏమైద్దంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక లైవ్ స్ట్రీమ్ జూస్తున్నారు. లేదంటే ఒక ఒక మూవీ జూస్తున్నారు. టెలికాస్ట్ చేసింది ఏదన్నా ఒకటి చూస్తున్నారు. లేదంటే రేడియోలో ఒక ఫ్రీక్వెన్సీ అంటే రేడియోలో మీరేదన్నా వింటున్నారు. సాంగ్స్ వింటున్నారు. సో, మధ్యలో అదేదైనా బ్రేక్ అవ్వడం గాని, ఏదైనా జరిగినా గూడా సో, ఇదేందంటే యూడీపీ లేయర్‌లో అది కేర్ చేయదనమాట. ఇప్పుడు టీసీపీ లేయర్‌లో ఏమవుతదంటే, టీసీపీ అంటే ట్రాన్స్‌మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. సో, దీంట్లో ఏమవుతదంటే, ప్రతి దానికి అక్నాలెడ్జ్ చేస్తది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బేసికల్‌గా మనం మీకు గుర్తుంటే మనం ఏదైనా టోరెంట్స్ గాని ఏదైనా వీటిలో డౌన్‌లోడ్ చేసేటప్పుడు సో, మనకి ఎలా ఉంటదంటే ఒక ప్రతిసారి మనకి పీర్స్ మళ్ళీ సీడ్స్ అనేవి వస్తా ఉంటాయి. అదంతా 100% కంప్లీట్ అయిన తర్వాతే మనం అనేది చూడగలం అది. సో, ఎందుకంటే ఒక ప్యాకెట్ అనేది డేటా అనేది క్యారీ అవుతా ఉంటది. ప్యాకెట్స్ ఫార్మ్‌లో డౌన్‌లోడ్ అవుతా ఉంటాయి. సో, ఆ ప్యాకెట్స్ అనేది 100% డౌన్‌లోడ్ అయిన తర్వాతే మనం అనేది ఆ పర్టిక్యులర్ వీడియో గాని, పర్టిక్యులర్ మన రిక్వైర్మెంట్ మనం ఏదైతే కావాలనుకున్నా చూడగలం. ఎందుకంటే అది మధ్యలో బ్రేక్ అవ్వదు. సో, బ్రేక్ అవ్వకుండా ఉండడాన్నేందంటే ఇది ప్రతి దగ్గర అక్నాలెడ్జ్ చేస్తుంటది. మళ్ళీ సింక్ చేస్తా ఉంటది. సో, దీన్నేమంటారంటే మనం టీసీపీ మోడల్ అంటాము. సో, ఏదైతే అక్నాలెడ్జ్‌మెంట్ ఉండదో, సింక్ ఉండదో దాన్నేమంటారంటే మనం యూడీపీ అంటాం. సో, టీసీపీలో అక్నాలెడ్జ్‌మెంట్ ఉంటది. యూడీపీలో అక్నాలెడ్జ్‌మెంట్ ఉండదు. ఒక సెండర్ ఉంటాడు, రిసీవర్ ఉంటాడు. సెండర్ పంపిస్తా ఉంటాడు. రిసీవర్ రిసీవ్ చేసుకుంటా ఉంటాడు. సో, రిసీవర్ రిసీవ్ చేసుకుంటున్నాడు, సెండర్ పంపిస్తున్నాడు అనేది సో, మేబీ సెండర్ పంపించింది రిసీవర్ రిసీవ్ చేసుకోకపోయినా గూడా యూడీపీలో అది కేర్ చేయదనమాట. టీసీపీలో ఏందంటే సెండర్ పంపించిన ప్రతి ప్యాకెట్ అనేది రిసీవర్‌కి రిసీవ్ అయిందా లేదా అనేది అక్నాలెడ్జ్ చేసుకొని ఏదైతే ప్యాకెట్ ఏదన్నా మధ్యలో ఏదన్నా ఫెయిల్ అయితే దాన్ని మళ్ళీ రీసెండ్ చేసేసి లాస్ట్‌లో అన్నిటిని కలిపి దాన్ని ఒక పర్టిక్యులర్ మన రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా అక్నాలెడ్జ్ చేసేసి దానికి కావాల్సినట్టుగా మనకిస్తదనమాట. అది టీసీపీ లేయర్‌లో ఉంటది. థాంక్ యూ ఫ్రెండ్స్.